నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈరోజు మమతా బెనర్జీ పరిస్థితి ఒక రకంగా ఉంది. దీదీ కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చేసారు. భావోద్వేగానికి అన్నిటికీ గురవుతున్నారు. సుప్రీం కోర్టులో ఆవిడకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ నేపథ్యంలోకి వెళ్లే ముందు నిన్న దీదీ భవానీపూర్లో ఆవిడ ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ పాల్గొన్నారో అదే కాన్స్టిట్యున్సీలో ఆవిడ వెళ్ళినప్పుడు నిన్న ఎలక్షన్ బూత్స్ దగ్గరికి ఆవిడ అక్కడ ధర్నా చేపట్టారు. ఏమన్నారంటే అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర తర్వాత బ్యాలెట్ బాక్సెస్ ని అన్నిటిని ఓపెన్ చేసేసారు అక్కడ జనాలందరూ వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీ వన్. అక్కడ ఉన్న మైక్రో అబ్జర్వర్స్ అవనండి లేకపోతే ఏజెంట్స్ అవనండి వాళ్ళెవ్వరికి చెప్పకుండా వీళ్ళు ఓపెన్ చేశారన్న అభియోగంతో దీదీ నిన్న ధర్నా కూడా కూర్చున్నారు. ఇదంతా కాకుండా ఇంటెలిజెన్స్ లోకల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం దీదీ ఓటమి పాలవుతున్నారన్న విషయం చాలా బాధ కలిగించింది. దీనిపైన పెద్ద దెబ్బ సుప్రీం కోర్టులో ఎదురు తగిలింది ఆవిడకి. మైక్రో అబ్జర్వర్స్ కింద ఈరోజు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల్ని అపాయింట్ చేస్తే దీది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకు మాకు కావాల్సింది స్టేట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళని తీసుకోవచ్చు కదా అని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు ఆవిడ పిటిషన్ డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేస్తూ వార్నింగ్ కూడా ఇచ్చారు దీదీకి. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎంప్లాయీస్ ఎవరి పట్ల ఒక రకంగా మగ్గు చూపుతా ఉండరు. దే విల్ బి సిన్సియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎలక్షన్ కమిషన్ హెస్ గాట్ కంప్లీట్ రైట్ టు అపాయింట్ హూమ్ దే వాంట్ అని చెప్పి దీదీకి సుప్రీం కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇదంతా కాకుండా ఎగ్జిట్ పోల్ సర్వేస్ చూసుకుంటే ఈసారి దీదీ ఓటమి పాలవుతుంది అండ్ బీజేపీ పవర్లోకి వస్తున్న సంకేతాలు చాలా క్లియర్గా వినపడినాయి. అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చాలా బలంగా మళ్ళీ పవర్లోకి మనం రాము అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో దీదీకి రోజుకొక ఎదురు దెబ్బ తగులుతుంది. మేబీ ఆవిడ అనుకుని ఉండొచ్చు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మైక్రో అబ్జర్వర్స్ కింద పెడితే ఒకవేళ వాళ్ళు ఏమన్నా కౌంటింగ్లో కానీ మిగతా విషయాల్లో కానీ ట్యాంపరింగ్ అవ్వచ్చు అన్న భయం ఆవిడకు ఉండొచ్చు. బట్ దీనిపైన సుప్రీం కోర్టుకి వెళ్ళని ఆవిడకి చొక్కెదురైంది. దీంట్లో సుప్రీం కోర్ట్ వాళ్ళేమి ట్రిక్స్ ప్లే చేయరు. దే ఆర్ జస్ట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళందరినీ ఏ డ్యూటీలో కావాలంటే ఆ డ్యూటీలో వేసే రైట్ ఎలక్షన్ కమిషన్కి ఉంది. దాన్ని అడ్డు చెప్పే రైట్ మీకు లేదు. మీకు బహుశా ఓటమి భయం ఉండుండొచ్చు కానీ యూ హ్యావ్ నో రైట్ టు కమెంట్ అబౌట్ ఈసీ అన్న విషయాన్ని ఈరోజు సుప్రీం కోర్ట్ చాలా క్లియర్గా దీదీకి వినిపించారు. మే 4న రిజల్ట్స్ అయితే అనౌన్స్ అవుతున్నాయి. 4 కంటే ముందు నిరుత్సాహంలో మునిగిపోయిన దీదీ 4వ ముఖ్యమంత్రి అవుతానని ఎక్స్పెక్ట్ చేసిన దీదీ ఇది మాత్రం నిజంగా గడ్డు కాలమే. అండ్ ఇదంతా కాకుండా అక్కడ వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తే గనక మళ్ళీ దీదీ రాదు, మళ్ళీ దీదీకి ఇంకా స్కోప్ ఇవ్వరు. ఒక్కసారి బీజేపీ కవలం చేస్తే గనక మళ్ళీ ఇంకొక దశాబ్దం దాకా ఆ పొజిషన్కి ఆవిడ వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి అని చెప్పి ఆవిడ ఒక నిరుత్సాహానికి గురయ్యారు అని చెప్పి కూడా అక్కడ లోకల్గా వినిపిస్తున్న వార్తలు. ఏది ఏమైనా ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా అనుకూలించలేదు. మొదటి ఎగ్జిట్ పోలే ఆవిడకి ఒక రకంగా చాలా గండి కొట్టింది. 93.12% ఓటింగ్ నమోదైన తర్వాత అది ఖచ్చితంగా యాంటీ ఎన్కంబరెన్సీకి పడి ఖచ్చితంగా లీడింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మెయిన్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది ఎదురు దెబ్బ కింద తగులుతుంది. ఇంత హై ఓటింగ్ పర్సంటేజ్ ఇది ఇండిపెండెన్స్ తర్వాత జరిగిన మొట్టమొదటి హైయెస్ట్ ఓటింగ్ కింద కూడా రికార్డ్ అయింది. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కూడా అలాగే రికార్డ్ అయింది. అండ్ సెకండ్ ఫేజ్ తర్వాత ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ తర్వాత ఆల్మోస్ట్ అర్థమవుతున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం దీదీ అండర్స్టూడ్. బట్ అక్కడ స్టేట్లో ఏదో ఒకటి ఆవిడ ప్రెజెన్స్ ఉనికి చాటుకోవాలని చెప్పి నిన్న ధర్నా చేస్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళందరూ ఆవిడ పైన విమర్శలు ఎత్తిపోస్తున్నారు. బట్ టు బి వెరీ హానెస్ట్, షీ వర్క్డ్ వెరీ హార్డ్ ఇప్పుడు దాకా. అండ్ వెస్ట్ బెంగాల్ దిశ చాలా వరకు మార్చింది ఇది. అండ్ 4th టైం సీఎం అయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఇక్కడ దీదీ అవనండి, స్ట్రాంగ్ వాయిసెస్ కుంది ఉండేవాళ్ళు. బట్ ఇట్స్ పీపుల్ డెసిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అక్కడ బీజేపీ గెలవటానికి నరేంద్ర మోడీ క్లియర్గా ఆయన చేసిన ప్రచారం ఇంపాక్ట్ అవనండి, ఎక్కడ కదలకుండా అమిత్ షా, నరేంద్ర మోడీ మొత్తం అందరూ వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ చేశారు. ఈసారి జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు, వెస్ట్ బెంగాలే చాలా హైలైట్గా నుంచున్నాయి. అక్కడ చూస్తే మనకు తమిళనాడు టీవీకే సడన్గా ఎమర్జ్ అవుతున్నాడు అండ్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎమర్జ్ అవటం చూస్తున్నాము. ఈ పరిణామాలన్నిటికీ భావోద్వేగానికి గురైన దీదీ. మీరందరూ ఏమంటారు? బీజేపీ నాయకత్వాన్ని మీరు హర్షిస్తారా లేకపోతే దీదీయే బెటర్ అనుకుంటారా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.